పెద్ద సినిమా ఇప్పుడే చూసొచ్చాను. నైటు ప్రీమియర్ షోలు చూసిన వాళ్ళందరూ కూడా డిబేట్ టాక్ కొంతమంది చెప్పారు. కొంతమంది బాగుందన్నారు. కొంతమంది ఫస్ట్ హాఫ్ బాగుంది. కొంతమంది సెకండ్ హాఫ్ బాగుందన్నారు. కొంతమంది అయితే అసలు సినిమా బాగోలేదు. బుచ్చిబాబు ఏం తీసాడో తెలియదు. సో స్క్రీన్ ప్లే బాగోలేదు అని రకరకాలుగా మాట్లాడుతుంటే నాకు ఎందుకో డౌట్ వచ్చి నేను ఇప్పుడే సినిమా చూసొచ్చాను. నిజంగా సినిమా చాలా బాగుంది. కొంతమంది రివ్యూవర్స్ గానీ లేదంటే కొంతమంది రివ్యూ కావలసే బ్యాడ్‌గా చెప్పడం అనేది మొదలు పెడుతున్నారు. ఈ మధ్యన అదొక అలవాటు అయిపోతుంది. సినిమా రిలీజ్ కాకముందే కూడా వ్యూస్ కోసం ఐమాక్స్ థియేటర్ దగ్గరికెళ్ళి నిన్న ప్రీమియర్ షోలో ఏసిన దానికి డే లైట్‌తో వాళ్ళు రివ్యూ చెప్పున్నారు. అది ఆల్రెడీ అప్‌లోడ్ అయ్యి ఉన్నది. డేట్ చూసుకోండి. వాళ్ళు రివ్యూ చెప్పిన డేట్ చూడండి. ఎంత బ్యాడ్ రివ్యూ చెప్తున్నారో. అలాంటి ఎదవలకి ఏం సమాధానం చెప్పాలో నాకు తెలియదు గానీ చాలా మంచి సినిమా ఇది. అంటే మన కమర్షియల్ మూవీస్ అంటే ఏదో ఫైట్స్, లవ్ కోసమో లేకపోతే ఏదో ఆస్తుల కోసమో కొట్టుకునేదే ఉంటది కదా! ఈ సినిమా అలా కాదు. అసలు నిజంగా చెప్తున్నాను. ఇలాంటివి నాకొక ఫ్రెండ్ కాల్ చేసి ఇలాంటి ఊర్లుంటాయా? ఆళ్ళకెక్కడుంటది? అసలు ప్రభుత్వం పట్టించుకోకపోయిన ఊర్లున్నాయా అనంటే, లాస్ట్‌లో క్లైమాక్స్‌లో చెప్తాడు. 16,000 18,000 విలేజెస్ అంట ఇప్పటికి కూడా గుర్తింపు లేకుండా ఉన్నాయి. అలాంటి గుర్తింపు కలిగే విధంగా ఒక ఊరు కోసం పోరాటం చేసే సినిమా ఇది. ఎస్పెషల్లీ 'రామ్ చరణ్' క్యారెక్టర్ మాత్రం చాలా 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 బావుంది. చాలా డిఫరెంట్‌గా ఉంది. మనకు కావాల్సిన కుస్తీ గాని, క్రికెట్ గాని, రన్నింగ్ గాని ఇవన్నీ కనిపిస్తాయి. అసలు నేను దాంట్లో కొన్ని సస్పెన్స్‌లున్నాయి. అవి నేను చెప్పను గానీ, లాస్ట్ 45 మినిట్స్ అయితే నాకు గుండె బరువెక్కిపోయిపోయింది. అంటే ఏడిస్తే ఎవరైనా చూసి ఎంత ఎద్దులాగున్నావు ఏడుస్తావెందుకని అంటారేమోనని చెప్పి నేను ఏడవలేదు గానీ, నా కళ్ళల్లో అంటే నాకొక బరువొచ్చింది. ఆ ఫీలు అంటే 'రామ్ చరణ్' పెర్ఫార్మన్స్‌కి గాని వాడు అతను కష్టపడే అంటే ఒక విలేజ్ కోసం ఆయన కష్టపడే ఆ తత్వం గాని అదంతా కూడా నిజంగా చాలా బావుంది. నాకు ఎస్పెషల్లీ 'పవన్ కళ్యాణ్' గారు గుర్తొచ్చారు. ఎందుకంటే మనకు అరకు లోయలో అలాగే ట్రైబల్స్ పట్టించుకోకపోతే ఆ 'పవన్ కళ్యాణ్' గారే ఎళ్లి రోడ్స్ ఏపించి ఎస్పెషల్లీ ఫస్ట్ వాళ్ళకి చెప్పులు కొని ఇచ్చారు. తర్వాత వాళ్ళ ఊరికి రోడ్స్ ఏపించి, లైట్స్ ఏపించి అదొక ఊరు ఉంది అని గుర్తింపు వచ్చే విధంగా 'పవన్ కళ్యాణ్' గారు చేశారు కదా! సేమ్ అదే విధంగా ఇక్కడ 'రామ్ చరణ్' క్యారెక్టర్ కూడా ఉంటది. నాకైతే స్టార్టింగ్ చూడగానే 'పవన్ కళ్యాణ్' గారు అరకు లోయ అయితే నాకు గుర్తొచ్చింది. మీరు తప్పుడు రివ్యూస్‌ని పక్కన పెట్టేసి తర్వాత 'మగధీర', 'త్రిబుల్ ఆర్', 'రంగస్థలం' ఇలాంటి సినిమాలన్నీ పక్కన పెట్టేసి ఒక అద్భుతమైన నటనతో కూడుకున్న ఒక మెసేజ్ కమర్షియల్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ అయితే మాత్రం ఖచ్చితంగా పెద్ది అవుతుంది. మీరందరూ వెళ్లి చూడండి. మీకు అందరికీ నచ్చుతుంది. చాలా మంది బాగోలేదు అంటున్నారు. కొంతమంది కాదు, చాలా మంది కాదు, కొంతమంది బాగోలేదు అనుకోని మీరు వెళ్ళండి థియేటర్‌కి. ఏంటి ఇలాంటి సినిమాని కూడా ఏ పనికిమాలినోడు బాగోలేదు అంటున్నాడని మీరు ఖచ్చితంగా తిడతారు. చాలా మంది కొంతమంది ఏంటంటే యూత్ ఓకే. సినిమా అంటే ఒక లవ్ స్టోరీలుండాలి. సో, దానికేంటంటే ఫైట్స్ ఉండాలి, రొమాన్స్ ఉండాలి, డాన్సులుండాలి, నరుక్కోడాలుండాలని ఇదే ఆలోచిస్తున్నారే తప్ప, ఒక కంటెంట్ బేస్డ్ ఉన్న కమర్షియల్ మూవీస్ ఎలా ఉంటే బాగుంటాయనేది చాలా మంది ఇప్పుడు అనుకోవట్లేదు. తర్వాత ఇంకోటేంటంటే ప్రీమియర్ షోలకి, మార్నింగ్ షోలకెళ్ళిపోయి, ఆ కేకలకి, హడావుడికి ఇక్కడికెళ్ళి ఏదో ఎగ్జామ్ సెంటర్‌కెళ్ళిపోయి మనం ఏదో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఐఏఎస్ ఎగ్జామ్స్ మనం ఏదో మార్కులేసేద్దాం అనే టైప్‌లోన వెళ్ళిపోయి అప్పుడే రివ్యూస్, అప్పుడే దాని మీద సస్పెన్స్ చెప్పేయడం, వీడియోస్ తీసి పెట్టేయడం, కొంతమంది బాగోలేదని చెప్పేయడం, ఇలా బ్యాడ్స్‌గా అయితే మాత్రం స్ప్రెడ్ చేస్తున్నారు. దయచేసి ఇలాంటి సినిమాలు థియేటర్‌లో చూడండి. చాలా మంచి సినిమా ఇది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా. మా ఊర్లో 2 గ్రామాలు కలిసి ఉంటాయి. చిన్నూరు, పెద్దూరు అంటారు. పెద్దూరులో స్కూల్ ఉంది. రేషన్ షాప్ ఉంది. సర్పంచ్ అక్కడ వాడని, గుడులు అక్కడే ఉన్నాయి. కానీ చిన్నూరుకి మాకు ఏమీ రావట్లేదని ఇప్పటికి చాలా మంది ఫీల్ అవుతారు. 2 ఊర్ల మధ్యన గ్యాప్ ఎంతో తెలుసా? ఎకరా ఉండదు. ఎకరా భూమి అనేది మధ్యలో గ్యాప్ ఉండదు. కానీ వేరియేషన్స్ ఉంటాయి. అంటే ఒక ఫీలింగ్ ఒక ఊరికే అన్నీ జరుగుతున్నాయి. మా ఊరికి జరగట్లేదు అనేది ఎంత ఫీల్ ఉంటదో, అలాగే అసలు గుర్తింపే లేని విలేజ్‌ల కోసము ఎన్ని విలేజెస్ ఉంటాయి. ఒకవేళ వాళ్ళు గుర్తింపు ఇస్తే ఎందుకు ఇవ్వరంటే, ప్రభుత్వం కూడా ఒకవేళ గుర్తింపు గాని ఇచ్చిందనుకోండి, అక్కడ రోడ్స్ ఎయ్యాలి, లైట్స్ ఎయ్యాలి, స్కూల్ ఎయ్యాలి. గవర్నమెంట్‌కి సంబంధించిన చాలా అంటే మినిమమ్ అంటే చిన్న హాస్పిటల్ రావాలి. ఇవన్నీ గవర్నమెంట్ చేయాలంటే బర్డెన్ అవుతది. అక్కడున్న ఎమ్మెల్యే ఆ ఓట్లు ఏపించేసి రేపు పొద్దున ఎళ్ళకపోతే ఎమ్మెల్యే బ్యాడ్ అవుతాడు. ఎమ్మెల్యే వల్ల ఆ రోడ్స్ ఎయడం కాకపోతే, ప్రభుత్వానికి ఒప్పించుకోలేకపోతే అతను బ్యాడ్ అవుతాడు కాబట్టి అలాంటి విలేజెస్ అన్ని కూడా వదిలేశారు. అలాంటి విలేజ్‌కి సంబంధించిన ఒక స్టోరీ ఇది. అలా అని ఒక విలేజ్‌ల్లోనో ఒక ట్రైబల్‌కి సంబంధించిందే కాకుండా ఒక నిజంగా చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇందులో అద్భుతమైనది నేను చెప్తా. కొంతమంది వ్యాపారాలు చేస్తారు. ఫెయిల్ అయిపోయింది కదా కుంగిపోకండి. ఇంకొక వ్యాపారం చేయండి. అది ఫెయిల్ అయిందంటే ఇంకొకటి చేయండి. కానీ మీరు విజయం